జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అసెంబ్లీ పోలింగ్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. అయితే ప్రక్రియ మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్స్కి ఎగ్జాక్ట్ పోల్స్ వస్తున్నటువంటి రిజల్ట్స్కి మాత్రము చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే గతంలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఒకసారి చూసుకుంటే ఇటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అలాగే హర్యానాకి సంబంధించి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అని చెప్తూ వస్తుంది. ముఖ్యంగా హర్యానాకి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం మారబోతుందంటూ కూడా ఒక విస్తృతంగా ఒక నేపథ్యం వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడెక్కడా కూడా అలాంటి భిన్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో మాత్రము ఏదైతే కూటమి అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీరిద్దరు కలిసినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతూ వస్తున్నారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎంతైతే రావాలో ఆ మ్యాజిక్ ఫిగర్కి చేరువలో కూడా ఇప్పటికే కూటమి చేరువైంది. కాంగ్రెస్కి సంబంధించి 8 స్థానాల్లో ముందంజలో ఉంటే ఇక ఎన్సీకి సంబంధించి దాదాపు 40 స్థానాల్లో ముందంజలో కనిపిస్తుంది. ఇక్కడ మాత్రము క్లియర్ కట్గా కూటమి ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక బీజేపీకి సంబంధించి ప్రస్తావన చూస్తే మాత్రం ఎక్కడా కూడా జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి సంబంధించి అక్కడ ప్రస్తావన అయితే కనిపించట్లేదు. కానీ వాళ్ళు ఉన్నంతవరకు వాళ్ళు పోటీ చేసినటువంటి స్థానాల్లో మాత్రం కొంత మెజార్టీ స్థానాల్లో అయితే మాత్రము అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ కూడా ఎవరు ఊహించని విధంగా గెలుస్తారు అనుకున్న అభ్యర్థులు మాత్రము ఓడిపోతూ ఉన్నారు. ఓడిపోతారు అనుకున్న అభ్యర్థులు మాత్రము కొంత ఓట్ షేర్తో ముందంజలో కొనసాగుతున్నారు. అయితే బీజేపీకి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో 29 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక హర్యానాకి సంబంధించి చూసుకుంటే మాత్రం హర్యానాలో మాత్రము ఎవరు ఊహించిన విధంగా రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఉదయం ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ జరిగినప్పుడు మాత్రము అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతూ వచ్చింది. దాదాపు 54 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో వస్తుంది. కానీ అనూహ్యంగా ఉదయం 9 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తరుణంలో మాత్రము కాంగ్రెస్ ముందంజలో ఉంటే ఆ తర్వాత ఎర్లీ ట్రెండ్స్ అంటే 11 గంటల సమయం వచ్చే వరకు మాత్రము బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ ఎవరు ఊహించిన విధంగా 45 నుంచి 48 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 35 నుంచి 39 స్థానాలకు మాత్రమే చేరువలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా చూస్తే మాత్రము హర్యానాలో మాత్రము పోల్స్ మాత్రము ఎవరు ఊహించిన విధంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హర్యానాకి సంబంధించి ఎగ్జాక్ట్ అంటే గతంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు కానివచ్చు, అలాగే రిజల్ట్స్కి సంబంధించిన ఇబ్బందులు కానివచ్చు, కొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్, స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఈ ఎలక్షన్స్లో పోటీ చేయడం కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో హర్యానా ఎలక్షన్స్ పైన కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అయితే అక్కడ రెజ్లర్ వినేష్ ఫొగాట్కి సంబంధించి ఆమె కూడా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఊహించని విధంగా ఆమె కూడా వెనుకంజలో కనిపిస్తున్నారు. ఇక మరొకరు దీపక్ హుడా కబడ్డీ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈసారి ఎన్నికల్లో హర్యానా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా అక్కడ వెనుకంజలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వెనుకంజలో ఉండడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. అనూహ్యంగా బీజేపీ మాత్రము అక్కడ యాంటీ కమెన్సీ ఉంటుంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానివ్వండి అవన్నీ మార్పులు రాబోతున్నాయంటూ కూడా ఏవైతే చెప్తూ వస్తున్నారో వాటన్నిటికీ భిన్నంగా అంటే అక్కడ ప్రజలు బీజేపీ పార్టీని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక క్లియర్ కట్ ఇండక్షన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ కానివ్వండి ఇప్పుడున్నటువంటి ఫలితాలను చూస్తే మాత్రము ఏవైతే మెజార్టీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇటు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ కేవలం 3000 నుంచి 2000 మధ్య ఓట్ల షేర్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. కేవలం ఇప్పటికీ ఏవైతే కంప్లీట్ అయినటువంటి రౌండ్స్ ఉన్నాయో 7 రౌండ్స్ కంప్లీట్ అవుతూ వచ్చాయి. కొన్ని చోట్ల 6 రౌండ్స్ కంప్లీట్ అవుతూ వచ్చాయి. ఈ రౌండ్స్ కంప్లీట్ అయిన వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకంజలో ఉంది, బీజేపీ పార్టీ మాత్రం ముందంజలో ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎర్లీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏవైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేమే విజయం సాధించబోతున్నాం, మేమే గెలవబోతున్నాం అంటూ కూడా ఒక సంబరాల్లో కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా బీజేపీ పార్టీ ముందంజలోకి రావడంతో బీజేపీ పార్టీ లీడ్ని కంటిన్యూ చేయడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఏఐసీసీ కానివ్వండి అంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హర్యానాకి సంబంధించి మాత్రం ఎవరు ఊహించని విధంగా రిజల్ట్ అయితే వస్తుంది. కానీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చూస్తే మాత్రము జమ్మూ కాశ్మీర్లో మాత్రము ఒక క్లియర్ కట్ మెజార్టీ వచ్చేసింది. ఇక్కడ కూటమికి అటు ఎన్సీ కానివ్వండి, కాంగ్రెస్ సంబంధించి కానివ్వండి వీళ్ళకి మాత్రం క్లియర్ కట్ మెజార్టీ వస్తుంది. నో డౌట్ లేకుండా జమ్మూ కాశ్మీర్లో కూటమి ప్రభుత్వం ఇక్కడ విజయం సాధించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఒకసారి రిజల్ట్స్ అన్నీ ఒకసారి చెక్ చేస్తే మాత్రము హర్యానాకి సంబంధించి అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చూసుకుంటే మాత్రము ఇక్కడ మెయిన్గా ఏదైతే హర్యానాకి సంబంధించి మొత్తం అక్కడ 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 90 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ పార్టీ 48 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ 36
కేవలం 36 స్థానాల్లో మాత్రమే లీడ్లో కనిపిస్తుంది. ఇక అదర్స్ 5 స్థానాల్లో లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. ఇక ఐఎన్ఎల్డి మాత్రము 1 స్థానంలో లీడ్లో కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ముందుగా పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో ఆ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ వచ్చినటువంటి తరుణంలో దాదాపు 57 సీట్లలో లీడ్లో కంటిన్యూ అయింది. కానీ ఆ తర్వాత రియల్ ఓటింగ్ అంటే ఏదైతే ఓటర్ల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఓటింగ్ షేర్ని కౌంట్ చేసినప్పుడు మాత్రము ఆ రౌండ్స్ అన్నింటిలో మాత్రము కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రము కేవలం 36 స్థానాల్లో మాత్రమే హర్యానాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడ్ కంటిన్యూ అవుతుంది. ఇక బీజేపీ మాత్రము ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలో ఆ మ్యాజిక్ ఫిగర్ని కంటిన్యూ చేస్తూ 48 స్థానాల్లో ముందంజలో కనిపిస్తుంది. అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చూసినా కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఉందో అక్కడ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి గతంలో ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి అంటే 10 ఏళ్ల తర్వాత ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 10 ఏళ్ల తర్వాత ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాలకు సంబంధించి కొంత ఇంపాక్ట్ ఉంటుందంటూ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ ఇక్కడ చూస్తే మాత్రము ఈసారి జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ సపోర్ట్తో కాంగ్రెస్ సపోర్ట్తో ఎన్సీ సపోర్ట్తో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అనేది మాత్రం మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక ఒకసారి జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ చూద్దాము. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అధికార బీజేపీ పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ పార్టీ కేవలం 26 స్థానాల్లో మాత్రమే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ వస్తుంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ మాత్రము 40 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇందాక నేను ఏదైతే చెప్పానో ఇక్కడ కీ రోల్ ఎవరిదయా అంటే మాత్రం ఎన్సీ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో లీడ్ని కంటిన్యూ చేస్తూ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది అనేది మాత్రం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే పీడీపీ పార్టీకి సంబంధించి కేవలం 5 స్థానాల్లో మాత్రము ముందంజలో ఉంటే మాత్రము ఊహించని విధంగా ఇక్కడ అదర్స్ అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 10 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. అంటే ఇక్కడ ఇండిపెండెంట్లకు సంబంధించిన ప్రస్తావన కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ హంగ్ వచ్చేటువంటి పరిస్థితులున్నా లేదంటే సీట్లు తగ్గేటువంటి పరిస్థితి ఉంటే మాత్రము ఇండిపెండెంట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా కాంగ్రెస్కి ఎన్సీకి క్లియర్ కట్ మెజార్టీ వస్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇండిపెండెంట్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చూస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీ ఎన్సీ పార్టీ ఇద్దరు కలిపి చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 50 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతున్నారు. అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ని ఈజీగా క్రాస్ చేసేసారు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. కానీ హర్యానాలో మాత్రము ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి. హర్యానాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా ఉంది, ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ఎందుకంటే కేవలం 11 గంటల వరకు మాత్రమే రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా కౌంట్ చేయాల్సినటువంటి స్టేషన్స్ కానివ్వండి, కౌంట్ చేయాల్సినటువంటి రౌండ్స్ కానివ్వండి ఇంకా 10కి పైగా ఉన్నాయి. కాబట్టి ఈ 10 రౌండ్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి మళ్ళీ లీడ్లోకి వస్తారు. లీడ్లోకి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తారంటూ మాత్రము కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం చూస్తే మాత్రము జమ్మూ కాశ్మీర్లో కూటమికి సంబంధించి ఎన్సీ అలాగే కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతూ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తూ ఉంటామని చెప్పి చెప్తూ వస్తుంటే మాత్రము హర్యానాకి సంబంధించి మాత్రము ఎవరు ఊహించని విధంగా మళ్ళీ బీజేపీ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు అర్థమవుతుంది.